హలో అందరికీ. సింపుల్గా టేస్టీగా ఉండేలా చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదండి, నిజంగానే బాగుంటుంది. అయినా నీకేంటి తల్లి, వేలాపాలా లేకుండా చికెన్ ఏంటి? నాకు కాదండి బాబు ఇది. ఎందుకో మా పతి నన్ను ఎలా నాకు చికెన్ తినాలనిపిస్తుందని అడిగాడు. అడిగినాక ఇంకా చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే ఎంత లేట్ అయినా సరే చికెన్ కర్రీ చేయాలని చెప్పి చికెన్ వండి పెట్టాను. అవును, మన కోసం అయితే మనం అయితే ఏది చేసుకోలేం. మనకి ఏదైనా తినాలనిపించినా మన కోసం ఏం చేసుకుంటాంలే, ఏం తింటాంలే అనిపిస్తుంది. అదే ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదన్నా అడిగారని తెలిసిందనుకో, అది ఎంత రిస్క్ అయినా సరే చేసి పెట్టడానికే ట్రై చేస్తాం. నేనే కాదండి బాబు, అందరు ఆడవాళ్ళు ఇంతే. ఆపవే తల్లి, నువ్వు చికెన్ గురించి చెప్పకుండా నువ్వు ఏదేదో చెప్తున్నావేంటి? అదేంటండి బాబు అలా అంటారు? చికెన్ ఎలా వండుతున్నానో కనిపిస్తుంది కదా, దాంట్లో ఏమేమి వాడానో. ఇంకా మళ్ళీ దాంట్లో చెప్పేది ఏముంది చెప్పండి. చికెన్ చేయడం చేతగాని ఎవరికి ఉంటుంది? సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది మాత్రం కామెంట్ చేయకుండా ఉంటుంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ సంగతి తర్వాత అండి, చికెన్లో నీళ్ళు సరిపోతాయా? అదేనండి బాబు, పుసుక్కున అంత మాట అనేసారు. కోసంత పులుసుగా లేకపోతే ఎలా బాగుంటుంది చెప్పండి. కొంచెం పులుసుగా ఉంటేనే మనకి తినటానికి బాగుంటుంది.